అందరికీ నమస్కారం అండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాము. ఇవాళ ప్రాజెక్టు అన్ని పనులు కూడా డైఫామ్ వాల్ పనులు ఎస్పెషల్గా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఫారిన్ డెలిగేషన్ కూడా ఇవాళ రావడం జరిగింది. అలాగే ఈఎన్సీ గారు, అలాగే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డైఫామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటున్నారు. అంతా కూడా డైఫామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు. పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మా గవర్నమెంట్ అయినా కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే 2 ఏళ్లలో 27 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విషయం. అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాము. ప్రాజెక్ట్ లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్కులు స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ R&R ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ R&R ప్యాకేజెస్ అన్ని కూడా ఇచ్చారు. ఇంకొక 170 కోట్లు 3 మండలాలకు కలిపి 170 కోట్లు R&R ప్యాకేజ్ లో అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ R&R ప్యాకేజ్ కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టులు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టులకి ఇచ్చి అన్ని కూడా హౌసెస్ కాలనీస్ ఏవే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ రీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. డ్రైనేజ్ వర్క్ అయినా కానీ, ఎలక్ట్రికల్ వర్క్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ వర్క్ అయినా కానీ ప్రతి ఒక్క వర్క్ కూడా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అవన్నీ కూడా టెండర్లు పిలిచారు. అన్ని కూడా ఇవాళ టెండర్లు అన్ని ఓపెన్ అయినాయి. అన్ని కూడా వర్క్ అలాట్మెంట్ అనేది ఇంకొక కొన్ని రోజుల్లో జరిగి పనులు కూడా స్టార్ట్ అవుతాయి. మేము అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం ఏంటంటే ఇప్పుడు కట్టే ఇల్లు అన్ని కూడా క్వాలిటీ ఆఫ్ హౌసెస్ కట్టాలని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాగే పాత ఇల్లు కూడా ఏమైనా ఇష్యూస్ ఉండే ఇల్లు కూడా అన్ని కూడా మళ్ళీ మాడిఫై చేసి నీట్ గా మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉంటే, మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటే మాడిఫై చేయమని కూడా అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని వర్క్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండేవి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. ఈ వచ్చిన 11 నెలల్లోనే ఆల్మోస్ట్ ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ప్రాజెక్ట్ కూడా ఫాస్ట్ గా పనులు జరుగుతున్నాయి. మేము మా పార్టీ తరఫున, ఎన్డీఏ పార్టీ తరఫున మేము చెప్పిన కమిట్మెంట్ ప్రకారం అన్ని కూడా ఎలక్షన్ హామీలలో ఏమేమి చెప్పామో ప్రతి ఒక్క పని కూడా చేస్తున్నామని అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఒకటే కాకుండా వేరే రైతులకు సమస్యలైనా కానివ్వండి, ఇవాళ వరి రైతులు ఉన్నారు. వరి రైతులకి ఈసారి 2.5 లక్షల టన్నుల పైనే ఈసారి పంట రావడం జరిగింది. పోయినసారి 2 లక్షల టన్నుల పైనే పంట వేశారు. పోయినసారి పేమెంట్లు బాగా రావడం వల్ల ఈసారి రైతులు కూడా మళ్ళీ పంట పెద్ద ఎత్తున పంట వేసుకోవడం జరిగింది. ఈసారి పెరిగింది. వాళ్ళ కొనుగోలు గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. కొనుగోలు గురించి కూడా కొంచెం వరకు వాళ్ళకి టోటల్ గా కొనుగోలు చేయమని చెప్పాం. ఎంతో కుదురుతుందో చూసి మినిస్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఆ కొనుగోలు అన్ని చేయమని చెప్పి రైతులకి ఇవాళ మొక్కజొన్న రైతులు కూడా ఉన్నారు. మొక్కజొన్న రైతులకు కూడా వాళ్ళకి ఇప్పుడు ఎండ పెట్టుకున్నప్పుడు రేట్ రాక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వర్షాలు పడి వాళ్ళకి కూడా ధాన్యం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి గోడౌన్ పెట్టడానికి ప్రపోజల్ తయారు చేసి ముందుకు పంపిస్తాం. ఇవాళ పోలవరంలో చాలా వరకు మేము హామీలు ఇచ్చాం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. ఆ హామీలలో చాలా వరకు పనులు చేసుకుంటాం, ముందుకు వెళ్తాం. పోయినసారి ఫైర్ స్టేషన్ గురించి చెప్పాం. ఇవాళ ఫైర్ స్టేషన్ పనులు కూడా వచ్చే ఇంకొక నెలలో పనులు స్టార్ట్ చేయబోతున్నామని కూడా మేము అందరికి తెలుస్తున్నాం. అలాగే డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పినాం. కోయల్గూడెంలో డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పినాం. ఆ డిగ్రీ కాలేజ్ ఒక కంక్లూజన్ కి వచ్చింది. మోస్ట్లీ ఈసారి సిలబస్ ఈ సెమిస్టర్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా కోయల్గూడెంలో కూడా డిగ్రీ కాలేజ్ వర్క్స్ కూడా స్కూల్ కూడా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనేది కూడా మీకు తెలుపుతున్నాను. రాకపోతే కూడా మళ్ళీ ఫాలోఅప్ చేసి ఈసారి చేస్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే రోడ్లకు సంబంధించి కుక్కనూరు, వేలేరుపాడు అక్కడ ఉండే రోడ్స్ అన్ని కూడా వెంటబడి అధికారులతో మాట్లాడి వాళ్ళ కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫున కాంట్రాక్టర్లతో మాట్లాడి కొంచెం వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసి వర్క్లు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే పరిస్థితికి తీసుకొని వచ్చాం. ఇంకా కొన్ని రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. చాలా వరకు చేస్తాం. ఇవాళ 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉండేటి అన్ని కూడా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి రావడం వల్ల చాలా వరకు ఒక్కొక్క స్ట్రీమ్ లైన్ గా చేసుకొని వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. మేము ఏమేమి హామీలు చెప్పామో ఎలక్షన్ లో
కాలనీలు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మేము వస్తామని చెప్పాం. 1 year లో కంప్లీట్ చేసుకుంది ఇల్లు గృహప్రవేశాలకి మేము వస్తామని చెప్పాం. అదే రకంగా కూడా ఇవాళ పనులు జరుగుతున్నాయి. కంపల్సరీ ఈ కంప్లీట్ అయిన తక్షణమే గృహప్రవేశాలకు మేము వచ్చి గృహప్రవేశంలో కూడా ఉంటామని మీ అందరికి తెలుస్తున్నాం. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పోలవరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. అన్ని కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా ఏమన్నా కానీ సమస్యలు ఉంటే కూడా మా నోటీస్ కూడా తీసుకొని వస్తున్నారు అందరు కూడా. ఇంకా ఏమైనా సమస్యలు ఉండేవి అన్ని కూడా మీరు ఏ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకొని వెళ్ళండి. ఇంకా కొంచెం పోలవరంలో చాలా వరకు పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తాం. పోలవరంలో ఇవాళ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ మనము ఒక ప్రాజెక్టు ఇక్కడ డిఫెన్స్ ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు నేను డిస్కషన్ చేశాం. ఈసారి మళ్ళీ పంచాయతీ రెజల్యూషన్ పెట్టాలని మేము అనుకుంటున్నాం. ఈసారి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆల్మోస్ట్ 4,000 నుంచి 5,000 ఉద్యోగాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. ఎక్కడ కానీ భూమికి ఎక్కడ కానీ ఎవరైనా ఇల్లులు ఆ భూమిలో ఉంటే ఆ భూమికి ఆ కంపెనీ వాళ్ళే కొత్త ఇల్లు కూడా వాళ్ళకి కట్టించినాకే వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా కట్టడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పోలవరం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇంకొక 2 నెలలు నా టైం ఉంది. ఈ 2 నెలల్లో మనం ఏమన్నా ఇది పాస్ చేసుకోలేకపోతే ఈ ప్రాజెక్టు వేరే ఊరికి వెళ్ళిపోతుందని కూడా పోలవరం ప్రజలు కూడా మళ్ళీ తెలుపుకుంటున్నాను. అందరూ కోఆపరేట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పోలవరం చాలా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటున్నాయి. దీంట్లో 2,000 ఉద్యోగాలు ఓన్లీ వాచ్మ్యాన్ ఉద్యోగాలు వస్తాయి. 20,000 నుంచి 25,000 రూపాయలు వాళ్ళు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే డేటా ఆపరేటర్లు ఎవరైనా కానీ ఒక డిగ్రీ చదువుకున్న పిల్లలకు కూడా 2,000 ఉద్యోగాలు డేటా ఆపరేటింగ్ ఉద్యోగాలు ఇస్తారు. మంచి ప్రాజెక్టు. అందరు కూడా కొంచెం కోఆపరేట్ చేయమని ఎమ్మెల్యే గారికి కూడా మార్నింగ్ రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందు నుంచి ఫాలోఅప్ చేసి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ లెక్క తీసుకొని వచ్చారు. ఆయన కూడా ఆ ప్రాజెక్ట్ రావాలని నేను వెంటబడి అడిగి మరీ అది ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఆ ఇండస్ట్రీ రావడం వల్ల మన పోలవరం ఎప్పుడు కూడా వెనకలు పడింది అనుకుంటున్నాం. ఆ ఇండస్ట్రీ రావడం వల్ల మన పోలవరం ముందుకు వెళ్తుంది. మంచి